ఈరోజు ఎపిసోడ్ అయితే మామూలుగా లేదు. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏం జరిగింది అనేది నేను సింపుల్గా షార్ట్కట్లో చెప్తాను. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ అయితే బాలుతో మొదలవుతుంది. ఇక బాలు అయితే కోర్స్ని క్రియేట్ చేస్తాడు కదా ఇంట్లో. సో తన డబ్బుల గురించి చెప్తూ ఉంటాడు. బట్ కల్పన డబ్బుల గురించి అయితే చెప్పడు. వీళ్ళు మళ్ళీ మోసం చేశారని అన్ని విషయాలు తనకు తెలుసని బాలు అంటాడు. తెలుసు అంటే కుదరదు, సాక్ష్యం చూపించాలి అని తను చెప్తూ ఉంటుంది రోహిణి. అయితే అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సాక్ష్యం లేకుండా మా ఆయన మాట్లాడని మీనా అంటుంది. ఇంతలో బాలు అయితే కల్పనని పిలుస్తాడు. కల్పన లోపలికి వస్తుంది. తనని చూసి అయితే మనోజ్ రోహిణి ఇద్దరు కూడా షాక్ అయ్యి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. నేనే మీ డబ్బులు ఎత్తుకెళ్ళింది, సారీ అని చెప్పి ప్రభావతికి వాళ్ళ ఆయనకి చెప్తుంది. ఇక ప్రభావతి అయితే క్లాస్ తీసుకోవడం మొదలు పెడుతుంది. నువ్వు ఇలా చేసావేంటి, మోసం చేసావేంటి, నీకు అసలు మనసాక్షి ఉందా అని ఏంటేంటో మాట్లాడుతూ ఉంటుంది. ఇక కల్పన కూడా ఊరుకోదు. నన్ను అంటారేంటి, నేను ఫ్రాడ్ అయితే మీ అబ్బాయి ఏంటి, నేనేమీ మీ డబ్బులు ఎత్తుకెళ్ళలేదు, మీ అబ్బాయే మీ డబ్బుల్ని ఎత్తుకెళ్ళి నా చేతిలో పెట్టాడు. నాకంటే మీరెవరో తెలీదు, బ్లడ్ రిలేషన్ లేదు. మరి మీ అబ్బాయి సంగతి ఏంటి, మిమ్మల్ని మోసం చేయలేదా, కుటుంబాన్ని మోసం చేయలేదా అని చెప్పి కల్పన కూడా క్లాస్ తీసుకుంటుంది. ఇక ప్రభావతి అయితే ఏమీ మాట్లాడలేదు. ఇక మీనా కూడా సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఇక అయితే ఇదంతా అబద్ధమని బాలు ఆడిస్తున్న నాటకం అని చెప్పి రోహిణి మనోజ్ మళ్ళీ బుకాయిస్తూ ఉంటారు. అయితే సాక్ష్యం ఉంది అని చెప్పి ఈ ఎఫ్ఐఆర్ కాగుతూ ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్లో ఇచ్చింది అది చూపిస్తుంది. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపిస్తుంది, 45 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టు. ఇక రోహిణి అయితే తనకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు తెలీదు, అసలు ఈ తెలివితేటలన్నీ మీ కోడలివే కదా, మీ అబ్బాయికి అయితే అసలు తెలివితేటలు లేవు, డిగ్రీ చదివాడన్న మాట కానీ ఎందుకు పనికిరావు, అందరినీ నమ్మేసి మోసపోతూ ఉంటాడు. మీ కంత్రి కోడలు ఉంది కదా, ఇవన్నీ తన తెలివితేటలే. అనుకోకుండా పార్లర్కి వెళ్తే నన్ను గుర్తుపట్టి పోలీసులకు అప్పగించి 40 లక్షలు కాదు వడ్డీతో 45 లక్షలు నా నుంచి రాబట్టింది అని చెప్పి కల్పన అనగానే అందరూ కూడా షాక్ అవుతారు. వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి బాలు ఇక కల్పనని వెళ్ళమంటాడు. ఇక బాలుని మెచ్చుకొని కల్పన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా వీళ్ళిద్దరిని నిలదీస్తాం మొదలు పెడతారు, ఏమైంది అని చెప్పేసి. ఇక ప్రభావతి సీన్స్ అయితే మామూలుగా ఉండవు. తనకైతే మొత్తానికి చాలా కోపం వచ్చేస్తుంది, చాలా అవమానంగా ఫీల్ అవుతుంది వీళ్ళిద్దరిని నమ్మినందుకు. ఇక మనోజ్ని కొడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేశారో, ఎవరి గురించి ఆలోచించవా అని చెప్పి. ఫ్యామిలీలో అందరూ కూడా మనోజ్ని రోహిణిని తిడతారు. ఎక్కడైనా ఒక ఫ్రాడ్ ఉంటే మరొకరు నిజాయితీగా ఉంటారు, కానీ మీరిద్దరు ఏంటి ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు అని చెప్పేసి అందరూ కూడా తనలో ఒక మాట అంటూ ఉంటారు. ఇక ప్రభావతి మనోజ్ని కొడుతూ ఉంటే, నాకేం తెలియదమ్మా, ఈ 45 లక్షలు వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్పి షోరూమ్ పెడదామని రోహిణి ఐడియా ఇచ్చింది, తను ఇలా చెప్పమంది అని మనోజ్ అంటాడు. ఇక వెంటనే ప్రభావతి రోహిణి వైపు తిరుగుతుంది. రోహిణి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. రోహిణి చెంపలు వాయించేస్తూ ఉంటుంది ప్రభావతి. ఎందుకు ఇలా చేసావు, ఎవరు బాబు డబ్బని ఇలా చేసావు అని చెప్పేసి ఇంకా చాలా తిడుతూ ఉంటుంది. మా నాన్న అడుగుదాం అనుకున్నాను అత్తయ్య, కానీ అని ఇంకేదో అబద్ధాలు చెప్తూ ఉంటుంది. నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పేవన్నీ అబద్ధాలే అని చెప్పి ఇంకా చావు కొడుతూ ఉంటుంది ప్రభావతి. అయితే అందరూ కూడా ఆపడానికి ట్రై చేస్తారు, కానీ ప్రభావతి మాత్రం అస్సలు ఊరుకోదు. ఎందుకు ఇలా చేసావని గట్టిగా నిలదీస్తుంది. అలా చేయకపోతే మీ అబ్బాయి అడుగు తింటూ ఉంటాడు, లేదంటే పార్కులోనే పడుకుంటూ ఉంటాడు అని చాలా అవమానంగా మాట్లాడుతూ ఉంటుంది రోహిణి కూడా. ఇక ప్రభావతి అయితే కొట్టడం అయితే ఆపదు. ఇక వాళ్ళ ఆయన వచ్చి ప్రభావతిని ఆపుతాడు. చంపేస్తావా ఏంటి అని అడుగుతాడు. ఇక రోహిణిని అయితే లోపలికి వెళ్ళమని చెప్తారు. తను చాలా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ 45 లక్షలు ఏం చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎవరిని, మనోజ్ని. ఆ 45 లక్షలు పట్టే షోరూమ్ ఓపెన్ చేశారని అడగగానే అవునని చెప్తారు. ఆ మాట వినైతే అందరూ షాక్ అయిపోతారు. ఆ 45 lakhsతో షోరూమ్ ఓపెన్ చేశారని. సో రోహిణి వాళ్ళ నాన్న డబ్బు ఇవ్వడం అబద్ధం అని చెప్పేసి ప్రభావతికి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడైతే చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి అంతా కూడా. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఈ సీన్ అయిపోతుంది కదా, ఇక కూడా రోహిణి దగ్గరికి వెళ్దాం అనుకుంటే ప్రభావతి తిడుతుంది. ఇప్పుడు నువ్వు దాని దగ్గరికి వెళ్ళా చెప్పి నీ మాటలన్నీ విన్నావంటే బాగుండదని చెప్పి ప్రభావతి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. మనోజ్ కూడా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అయితే బాలు, మీనా, రవి, శృతి నలుగురు కూడా బయట ఉంటారు. వాళ్ళు నలుగురు అయితే షాక్లో ఉంటారు ప్రభావతి రోహిణి కొట్టిందని. సో ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదని, ఎప్పుడు కూడా ప్రభావతి రోహిణి మీద చేయి వేస్తుందని అనుకోలేదని నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ రోహిణి కూడా మనోజ్ గురించి అలా మాట్లాడకూడదని అంతా మాట్లాడుకుంటూ ఉంటే మనోజ్ ఇదంతా వింటాడు, చాలా బాధపడతాడు. అలాగే పైకి వెళ్తాడు. ఇక రోహిణి కూడా ఏడుస్తూ ఉంటుంది జరిగినవన్నీ తలుచుకొని. ఇక మనోజ్ లోపలికి రాగానే తను తిడుతూ ఉంటుంది, నువ్వు నన్ను అసలు సపోర్ట్ చేయలేదు, ఇదంతా ఎవరి కోసం చేశాను, నీకోసమే కదా అని అంటుంది. ఇక మనోజ్ కూడా కాసేపు బ్రతిమలాడతాడు. తర్వాత తను కూడా తిట్టడం మొదలెడతాడు, నువ్వు కూడా తప్పు చేసావు కదా, నువ్వు నా గురించి అలా మాట్లాడొచ్చా అని. సో ఇద్దరు ఇలా బయట కూడా గొడవ పడుతూ ఉంటారు. సో ఈ ఎపిసోడ్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మిస్ కాకుండా చూడండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే వీడియో కాస్త లెంత్ ఎక్కువ అయింది. సో please do subscribe.